నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. మంగళగిరి ఈ నియోజకవర్గం రాబోయే ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. మంగళగిరిలో ఈసారి విజయం ఎవరిది అనేటటువంటి ఒక చర్చ ప్రజల్లో విస్తృతంగా జరుగుతుంది. మంగళగిరి నియోజకవర్గం ప్రజల్లోనూ, అలాగే గుంటూరు జిల్లా ప్రజల్లోనూ, రాజధాని అమరావతికి సంబంధించినటువంటి ప్రజల్లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఎందుకంటే నారా లోకేష్, చంద్రబాబు తనయుడు, తెలుగుదేశం పార్టీ అధినేతకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో కూడా టీడీపీకి నారా లోకేష్ ఉన్నారు. గతంలో ఎమ్మెల్సీగా ఉండి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. అయితే 2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలవటం జరిగింది. అదేంటి, అధినేత తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అధినేత తనయుడు ఓటమి పాలవటం ఏంటి అనేటటువంటి చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డి 2014 ఎన్నికల్లోనూ, అలాగే 2019 ఎన్నికల్లోనూ 2 పర్యాయాలు గెలుపొందడం జరిగింది మంగళగిరి ఎమ్మెల్యేగా. మంగళగిరి ఎమ్మెల్యేగా 2019లో నారా లోకేష్ పైన ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించడం జరిగింది వైసీపీకి సంబంధించి. ప్రస్తుతం ఏదైతే మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ ఇప్పుడు స్ట్రాంగ్ అవుతూ వచ్చారనేది ప్రస్తుతం ఉన్నటువంటి సర్వే రిపోర్ట్లు కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి స్పందన కావచ్చు. లోకేష్కు ఎవరు ప్రత్యర్థి అంటే, ఎవరు పిల్లి మెడలో గంట కట్టేది ఎవరు అన్న చందంగా మారింది మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీకి సంబంధించినటువంటి పరిస్థితి. గంజి చిరంజీవి గతంలో 2014లో ఆర్కే పోటీ చేస్తే ఆయనకు ఆపోనెంట్గా, అంటే ఆయనకు ప్రత్యర్థిగా గంజి చిరంజీవి పోటీ చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ తరఫున. గంజి చిరంజీవి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలు అవగానే వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి 2014కు సంబంధించి టర్మ్లో 2014 నుంచి 19 వరకు ఆ టైంలో గంజి చిరంజీవి మంగళగిరి నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోవడంతో ఆయనకు మంగళగిరి మున్సిపాలిటీకి సంబంధించి చైర్పర్సన్గా కూడా మళ్ళీ అవకాశం కల్పించడం జరిగింది. ఇక నెక్స్ట్ 2019 కూడా నాదే సీటు అనుకుంటున్నటువంటి తరుణంలో గంజి చిరంజీవికి లోకేష్ రూపంలో బ్రేక్ పడింది. లోకేష్ను ప్రత్యక్ష రాజకీయాల్లో గెలుపొందలేడు లోకేష్, దొడ్డిదారిన మంత్రి అయ్యాడు, దొడ్డిదారిన చట్టసభల్లోకి వచ్చాడు ఎమ్మెల్సీగా అనేటటువంటి ఒక ఆరోపణలో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో వాటికి చెక్ పెట్టేందుకు లోకేష్కు మంగళగిరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చి టీడీపీ బరిలోకి దింపింది. అనూహ్యంగా ఆయన ఓటమి పాలవటం, మరలా వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి విజయం సాధించడం జరగటంతో గంజి చిరంజీవికి ప్రస్తుతం ఆ మున్సిపల్ చైర్పర్సన్ పదవి టర్మ్ అయిపోవటం, అలాగే మరోవైపు చూసుకుంటే కనుక గంజి చిరంజీవి టీడీపీకి సంబంధించినటువంటి సీటు లోకేష్ రూపంలో అక్కడ కోల్పోయిన నేపథ్యంలో ఏం చేయాలనేటటువంటిది ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యం. దీంతో 2019లో లోకేష్ ఓటమి, ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలుపు, వైకాపా అధికారంలోకి రావటం. గంజి చిరంజీవికి సంబంధించి ఇంకా అక్కడ లోకేష్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటూ ఏదైతే చంద్రబాబుకు సంబంధించి సమీక్షలు నిర్వహిస్తూ ఈ క్రమంలో ఉంటే గంజి చిరంజీవి ఈసారి కూడా తనకు ఇక్కడ అవకాశం లేదు, లోకేషే పోటీ చేస్తాడు 2024 అనుకుంటున్నటువంటి టైంలో వైకాపా గంజి చిరంజీవికి ఏదైతే ఒక అవకాశం ఇస్తూ ఆప్కో చైర్మన్గా నిన్ను నియమిస్తాం, వైసీపీలోకి వచ్చేయమని చెప్పి చెప్పడంతో గంజి చిరంజీవి అనుకోకుండా ఒక్కసారిగా టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే 2024 ఎన్నికలకు సంబంధించి తాజాగా చూసుకుంటే ఒక ఏడాది నుంచి మొదట ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈసారి నేను రాజకీయాల్లో ఉండబోను, మంగళగిరి సీటు నాకు అవసరం లేదు, ఇక్కడ స్థానికులకే వదిలిపెట్టి వెళ్ళిపోతాను, ఈ ఒక్కసారి నన్ను గెలిపించండి అని 2019 ఎన్నికల్లో మంగళగిరి ప్రజల్ని కోరటం జరిగింది. మంగళగిరి ప్రజలు ఆళ్ల రామకృష్ణారెడ్డికి అవకాశం ఇచ్చి గెలిపించడం జరిగింది. అనూహ్యంగా రామకృష్ణారెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి కొంత గ్యాప్ వచ్చి ఏ విషయంలోనైనా కానివ్వండి, స్థానికంగా కొన్ని నిధులు ఇస్తానని ఇవ్వలేదు, డెవలప్మెంట్కి సహకరించలేదనే కారణంతో రామకృష్ణారెడ్డి వైసీపీ నుంచి కొద్ది రోజుల క్రితం బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్లో చేరి షర్మిలతో కలిసి ప్రయాణిస్తానంటూ కూడా ప్రెస్ మీట్లలో, మీడియా సమావేశంలో ఆయన మాట్లాడి అక్కడ నుంచి మరలా వైసీపీలోకి రావటం జరిగింది. పరిణామాలు ఏంటి, తెర వెనక ఏం జరిగింది అనేది పక్కన పెడితే ముఖ్యంగా మంగళగిరి సీటు విషయమే ఇక్కడ ప్రత్యేకంగా కూడా ప్రజలకు అవసరమైనటువంటి సమాచారం. దీనికి సంబంధించి మనం ఆలోచిస్తే, మనం విశ్లేషిస్తే మంగళగిరికి సంబంధించి
ఆళ్ల రామకృష్ణారెడ్డి బయటకు వెళ్ళి పార్టీకి పదవికి రాజీనామా చేసి బయటికి వెళ్ళటంతో గంజి చిరంజీవి ఇప్పటికే వైసీపీలో ఉన్న నేపథ్యంలో గంజి చిరంజీవి అక్కడ అభ్యర్థి లోకేష్కు ప్రత్యర్థిగా వైసీపీ అభ్యర్థిగా ముందుకెళ్ళబోతున్నాడని ఒక పెద్ద ప్రచారం జరిగింది. అలాగే ప్రకటన కూడా జరిగింది గంజి చిరంజీవిని అభ్యర్థిగా. విజయసాయిరెడ్డి ఎప్పుడైతే మంగళగిరికి పరిశీలకుడిగా వచ్చి మంగళగిరిని మొత్తం కూడా జల్లెడబట్టి ప్రజల నాడికి సంబంధించి సర్వే రిపోర్ట్లు కావచ్చు, మౌత్ టాక్ కావచ్చు, ప్రజల్లో స్పందనకు సంబంధించి కావచ్చు చూస్తే గంజి చిరంజీవి స్థాయి, లోకేష్ స్థాయి రెండింటిని పోల్చితే ఈసారి ఎన్నికల్లో యాంటీ గవర్నమెంట్కి సంబంధించినటువంటి వేవ్ కావచ్చు, అలాగే లోకేష్ చేస్తున్నటువంటి అక్కడ సంక్షేమ కార్యక్రమాలు, పలు వ్యక్తిగత కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు సంబంధించి వాటన్నిటితో పోల్చుకుంటే కనుక గంజి చిరంజీవి గ్రాఫ్ కొంత తక్కువగా ఉందనేటటువంటిది విజయసాయిరెడ్డి తేల్చి అధినేత జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక చర్చ జరిపి చిరంజీవి అయితే కనుక ఈసారి కష్టమే అనేటటువంటి ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి ఎవరున్నారు అక్కడ? మళ్ళీ రామకృష్ణారెడ్డినే తీసుకొద్దామా తెరపైకి, ఆయన్నే పోటీ చేయించే పరిస్థితి ఉంటుందా అనేటటువంటి ఆలోచన కూడా చేయటం జరిగింది. మరోవైపు అయోధ్య రామిరెడ్డి కావచ్చు, అలాగే విజయసాయిరెడ్డి కావచ్చు, మంగళగిరి అనేది ఒక ప్రెస్టీజియస్ కాన్స్టిట్యున్సీ వైసీపీకి, లోకేష్ను ఓడించాలనేటటువంటి పరిస్థితి ఉంటే కనుక అన్ని శక్తులు ఏకమవ్వాలనేటటువంటి ఒక అభిప్రాయం స్పష్టంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డిని మరలా ఆయన కోరిన కోరికలు కావచ్చు, పెట్టిన డిమాండ్స్ కావచ్చు ఓకే అని చెప్పడం ద్వారానే రామకృష్ణారెడ్డి మళ్ళీ ఆర్కే వైసీపీలోకి వచ్చాడనేటటువంటిది ఒక అభిప్రాయం. ఎప్పుడైతే ఆర్కే పార్టీకి రాజీనామా చేసి వైసీపీకి కాంగ్రెస్లో చేరి షర్మిలతో కలిసి కొన్ని రోజులు మాత్రమే ప్రయాణించి మరలా వెనక్కి వచ్చి వైసీపీలో చేరటం జరిగిందో వెంటనే మరలా మంగళగిరిలో వైసీపీ రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా మారిపోవడం జరిగింది. ఇక గంజి చిరంజీవి కాదు వైసీపీ అభ్యర్థి, అక్కడ కాండ్రు కమల పోటీ చేయబోతున్నారనేది మరో ప్రచారం జరిగింది. అయితే కాండ్రు కమల ప్రచారం అనేటటువంటిది ఒక 1 వీక్ అంటే ఒక వారం పాటు కాండ్రు కమల కూడా పోటీలోకి వస్తున్నారనేటటువంటి ప్రచారం జరగడంతో అక్కడ వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది బీసీ సామాజిక వర్గానికి సంబంధించి, పద్మశాలి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు ఇక ఎప్పుడు ఒకే కుటుంబానికి ప్రయారిటీ ఇస్తారా, కాండ్రు కమలకి ఇస్తే కనుక సహించేది లేదని కొంతమంది, మరికొంతమంది గంజి చిరంజీవి అనేటటువంటి వ్యక్తి ఒక ఏదైతే టోటల్గా పద్మశాలి ఫ్యామిలీ కాదు, వాళ్ళు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్కి సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళకి సీట్ ఇస్తే పద్మశాలీలకి ఇచ్చినట్టు ఎలా అవుతుంది అనేటటువంటి కోణంలో న్యాయవాది శ్రీనివాసరావు అనేటటువంటి వ్యక్తి కావచ్చు, మరొక కొంతమంది తెరపైకి ఈ విషయాన్ని తీసుకొని వచ్చి ఈసారి గంజి చిరంజీవిని ఓడిస్తామని, కాండ్రు కమలాకి ఇవ్వటానికి వీల్లేదని ఈ తరహాలో కొన్ని ఇష్యూస్ జరిగిన నేపథ్యంలో మంగళగిరికి సంబంధించి తాజాగా చూసుకుంటే కనుక మురుగుడు లావణ్య పేరు తెరపైకి వచ్చింది. అనూహ్యంగా మురుగుడు లావణ్య ఈసారి పోటీ చేయబోతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా అనేది తాజాగా వచ్చినటువంటి తెరపైకి వచ్చినటువంటి అభ్యర్థి. ఎవరి మురుగుడు లావణ్య అంటే మురుగుడు హనుమంతరావు కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా పనిచేశారు. కాండ్రు కమలకు మాజీ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి కాండ్రు కమలకు స్వయాన వియ్యపు కుటుంబానికి సంబంధించినటువంటి చుట్టరికం ఉంది. మురుగుడు హనుమంతరావు కోడలు ఎవరైతే మురుగుడు లావణ్య, కాండ్రు కమలకు స్వయాన కుమార్తె. ఈ రెండు కుటుంబాలకు రాజకీయంగా చూసుకుంటే కొంత అక్కడ ప్రాధాన్యత, అక్కడ పట్టు ఉన్నటువంటి పరిస్థితి మురుగుడు ఫ్యామిలీకి కావచ్చు, కాండ్రు కమల ఫ్యామిలీకి కావచ్చు. ఈ నేపథ్యంలో ఈ రెండు కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ప్రతినిధి ఎవరు అంటే కాండ్రు కమల కుమార్తె, మురుగుడు హనుమంతరావు కోడలు మురుగుడు లావణ్య. దీంతో ఆమె యువకురాలు కావటంతో ఒక లోకేష్ను ఢీకొనాలంటే ఒక మంచి చరిష్మా, ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఒక పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీకి సంబంధించి అయి ఉండాలి. మరోవైపు కొంత ఆర్థిక స్థితిగతులు ఉన్నటువంటి పరిస్థితి, బాగా ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ నుంచి ఉండాలి. అలాగే ఒక యువజన కేటగిరీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయి ఉండాలి. అప్పుడే లోకేష్ను ఢీకొనే పరిస్థితి ఉంటుందనేది స్ట్రాటజిస్ట్స్, ఎవరైతే పొలిటికల్ స్ట్రాటజిస్ట్స్ ఉంటారో ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ యొక్క సూచనలు కావచ్చు, అలాగే సర్వే రిపోర్ట్లకు సంబంధించి
సంబంధించి కావచ్చు, ఈ రెండు మురుగుడు ఫ్యామిలీకి, కాండ్రు ఫ్యామిలీకి సంబంధించి గతంలో మా మంత్రిగా ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అనుభవము పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రెండు ఫ్యామిలీలకు సంబంధించి మిళితమైనటువంటి నేపథ్యంలో మురుగుడు లావణ్యకు అవకాశం ఇస్తే డెఫినెట్గా పోటాపోటీగా ఉంటుంది. మహిళ, అలాగే యువకురాలు, అలాగే మురుగుడు ఫ్యామిలీకి సంబంధించిన పట్టు, అలాగే కాండ్రు ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ గ్రిప్పు, ఇవన్నీ కూడా జోడిస్తే డెఫినెట్గా లోకేష్కు ధీటుగా పోటీ పడేటటువంటి పరిస్థితి ఉంటుందనే ఆలోచన నేపథ్యంలో హఠాత్తుగా మురుగుడు లావణ్యకు మంగళగిరి సీటును ఖరారు చేయడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే కనుక ఇక లోకేష్కి అలాగే మురుగుడు లావణ్యకే పోటీ ఉంటుందా, లేదంటే మరో లిస్టులో మరలా తెరపైకి రామకృష్ణారెడ్డినే తీసుకొస్తారా ఆఖరి వరకు? ఎందుకంటే ఈ ట్రయల్స్ అన్నీ చూసుకొని ఎవరి పేరు తెరపైకి వస్తే ప్రజల్లో స్పందన ఎలా ఉంటుంది, ఎవరి పేరు ప్రకటిస్తే సర్వే రిపోర్ట్ ఎలా ఉంటుంది, ఎవరిని అభ్యర్థిగా ముందుకు తీసుకొస్తే వాళ్ళ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది, పార్టీ గ్రాఫ్ ఎలా ఉంటుంది అనేటటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పొలిటికల్ స్ట్రాటజీస్ నేపథ్యంలో ఇవన్నీ కూడా ప్రయోగాలు చేసుకొని అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి మానిటర్ చేస్తూ తెర వెనుక విజయసాయిరెడ్డిని కావచ్చు, అయోధ్య రామిరెడ్డిని కావచ్చు, అలాగే తాజాగా మళ్ళీ పార్టీలోకి వచ్చినటువంటి రామకృష్ణారెడ్డిని కావచ్చు, వీళ్ళతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మురుగుడు లావణ్య ఫైనల్ అభ్యర్థి మంగళగిరికి, లేదంటే మరలా ఆర్కేని తెరపైకి తీసుకొస్తారా, లేదంటే మరి ఎవరినైనా కొత్త అభ్యర్థిని తీసుకొస్తారా అనేటటువంటి చర్చ కూడా లేకపోలేదు. అయితే గంజి చిరంజీవి రెండు కుల సమీకరణాలకు సంబంధించి కాపు సామాజిక వర్గము, అలాగే పద్మశాలి సామాజిక వర్గం, మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రెండు కులాల సమ్మేళనం అనేటటువంటిది దాదాపుగా కూడా ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఉండటంతో గంజి చిరంజీవి అయితేనే విజయానికి దగ్గరగా వస్తారు, పోటాపోటీగా ఉంటుందనేటటువంటిది గతంలో. ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే ఆర్థిక స్థితిగతులు, ఎవరైతే ఫేమ్, ఎవరైతే యువజన కేటగిరీ, ఎవరైతే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు అనేటటువంటిదే ప్రస్తుతం ప్రాధాన్యతగా తీసుకొని మురుగుడు లావణ్యకు అవకాశం ఇవ్వటం జరిగిందనేటటువంటిది ప్రస్తుతం ఉంది. అయితే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి పరిస్థితి, నోటిఫికేషన్ కూడా ఒక 1 వీక్లో వచ్చేటటువంటి పరిస్థితి ఉండటంతో మరి ఇంకొక లిస్టులో ఇంకొక పేరేమైనా తెరపైకి వస్తుందా, లేదంటే కనుక మురుగుడు లావణ్యే ఫైనల్ అభ్యర్థి, లోకేష్ వర్సెస్ మురుగుడు లావణ్య అనే పోటీలో ఉండబోతున్నారా ఏంటి అనేటటువంటిది ప్రస్తుతం ప్రజల్లో చర్చానీయాంశంగా ఉంది. ఇక మురుగుడు లావణ్యకు ఉన్నటువంటి గ్రాఫు, అలాగే మురుగుడు లావణ్యకు ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, అలాగే కుల సమీకరణల్లో ఉన్నటువంటి బలాబలాలు, అలాగే యువజన కేటగిరీలో ఉన్నటువంటి చరిష్మా ఫేమ్కు సంబంధించి ఇదంతా చూసుకుంటే మరోవైపు లోకేష్కు సంబంధించి కూడా 2019లో ఆయన పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, నియోజకవర్గాన్ని వదిలిపెట్టి యోగాళం పాదయాత్రకు వెళ్ళినప్పటికీ కూడా నియోజకవర్గంలో ప్రజలకు సంబంధించి సంక్షేమ పథకాలు వ్యక్తిగత నిధులతో ఏర్పాటు చేయటం, పార్టీ నాయకులందరినీ కూడా నియోజకవర్గంలో స్వేచ్ఛగా వాళ్ళకు అవకాశం కల్పించి పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడానికి ముందుకే వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా యోగాళం పాదయాత్ర కావచ్చు, ప్రస్తుతం శంకారావం కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో ఉన్న నియోజకవర్గంలో ఎవరు వివాహం చేసుకుంటున్నా, ఎవరికి ఏదైనా ఆసుపత్రిలో అవసరతలు ఉన్నా, ఎవరికి ఈ యొక్క మరణించిన నేపథ్యంలో ఇంట్లో ఏదైతే వాళ్ళ యొక్క అంతిమ క్రియలకు కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందించాలన్నా, కార్యకర్తల సంక్షేమానికి సంబంధించి, అలాగే యూత్కి స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహించటం, అలాగే మహిళలకు పెన్షన్స్ ఇవ్వటం, వీటన్నిటికీ సంబంధించి కాకుండా వృత్తిపరమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో తోపుడు బండ్లకు సంబంధించి కావచ్చు, వీధి వ్యాపారులకు, కార్మికులకు, అలాగే చేతి వృత్తిదారులకు మగ్గాలు కావచ్చు, మిషన్స్ కావచ్చు, స్త్రీశక్తి పథకం అనేటటువంటిది ఒకటి పెట్టి దాని ద్వారా నిరంతరం 2019 తర్వాత లోకేష్ ఓటమి పాలైనప్పటి నుంచి కూడా మహిళలకు సంబంధించి స్త్రీశక్తి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా మంగళగిరి, తాడేపల్లి, దుగ్గిరాల ఈ కేంద్రాలకు సంబంధించి ఏర్పాటు చేసి వందలాదిగా మిషన్లు ఉచితంగా ఇస్తూ, మిషన్లు నేర్పిస్తూ గృహిణులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, చేతి వృత్తికి సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. వీటితో పాటు మరికొన్ని కార్యక్రమాలు ఆర్థిక సహాయాలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ప్రోత్సాహకాలకు సంబంధించి, అలాగే స్కాలర్షిప్లకు సంబంధించి, అలాగే ఎవరైతే వికలాంగులుగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వైకల్యంతో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, అవసరతలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొంత లోకేష్
కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇక మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి తాజాగా ఉన్నటువంటి హాట్ టాపిక్ అంశం మళ్ళీ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పేరు మార్పు అనేటటువంటి ఒక కథనాలు వచ్చినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి విశ్లేషణ ప్రస్తుతం లోకేష్ వర్సెస్ వైసీపీ అనేది ఇప్పటివరకు ఉంది. అయితే వైసీపీలో ఎవరు అంటే గంజి చిరంజీవి, అలాగే అంతకుముందు ఆర్కే, ప్రస్తుతము మురుగుడు హనుమంతరావు కోడలు, కాండ్రు కమల కుమార్తె మురుగుడు లావణ్య అనేటటువంటి పేరు. ఇక ఈ పేరు లోకేష్ వర్సెస్ మురుగుడు లావణ్యనా లేదంటే మరెవరి పేరైనా మారుతుందా అనేది చూడాల్సిన పరిస్థితి.